హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రియా సారీ వరల్డ్. ఇవాళ మనం చూడబోతున్నది షుగర్ బీడ్ ప్రాక్టీస్. సో షుగర్ బీడ్ ఒక బాక్స్లో తీసుకోండి. నేను గోల్డెన్ కలర్ షుగర్ బీడ్ తీసుకున్నా. దాని తర్వాత ఒక కాటన్ థ్రెడ్ క్లాత్కి మ్యాచింగ్ ఉన్నది. దాని తర్వాత వుడెన్ నీడల్ లేకపోతే టులిప్ నీడల్ కూడా తీసుకోవచ్చు, సైజ్ 24 or 26. దాని తర్వాత షుగర్ బీడ్ లోడింగ్కి రెండు మెథడ్ ఉన్నాయి. ఫస్ట్ మెథడ్ ఇలా ర్యాండమ్గా దూర్చుకొని పుల్అప్ చేస్తే అది లోడ్ అవుతుంది నీడల్లో. లేకపోతే ఇది చాలా టైం కన్జ్యూమ్ అవ్వదు. సో ఇది కొంచెం ఈజీ మెథడ్ అండ్ ఫాస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏవి అంటే ఒక్కొక్క బీడ్ని క్లాత్ పైన పెట్టి దాన్ని తీసి లోడ్ చేయడం. సో ఇది సెకండ్ మెథడ్. ఇది చాలా టైం కన్జ్యూమింగ్. సో మీకు ఈజీగా ఫస్ట్ మెథడ్ వస్తే అది కూడా మీరు దాన్నే ప్రాక్టీస్ చేసి యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కాటన్ థ్రెడ్ని క్లాత్కి మ్యాచింగ్ ఉండాలి. సో నేను వైట్ క్లాత్ కాబట్టి లైట్ శాండల్ కలర్ తీసుకున్నా, ఎందుకంటే ఎక్కువ డిఫరెన్స్ కనిపించదు. దాని తర్వాత ఒక్క స్ట్రాండ్తో నేను ఒక నాట్ వేసుకున్నాను. సో ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి, అలా తీసుకోండి. దెన్ ఒక స్ట్రాండ్తోనే నేను ఇప్పుడు దాంట్లో బీడ్స్ లోడ్స్ తీసి స్టిచ్ వేయబోతున్నా. సో ఒక చైన్ని పుల్అప్ చేసి నేను ర్యాండమ్ మెథడ్తో నేను బీడ్స్ని లోడ్ చేసుకుంటా నీళ్ళల్లో. దాని తర్వాత ఏం చేస్తా అంటే నేను ఆ బీడ్ తీసుకొని ఆ నీడల్ లోపల పెట్టి నేను లోడ్ చేస్తున్నా అండ్ ఒక్క ఫింగర్తో నేను కంట్రోల్ చేస్తున్నా. నేను అన్ని బీడ్స్ వదలట్లేదు. అన్ని బీడ్స్ వదిలితే మీకు ఓవర్ఫ్లో అవుతుంది అండ్ ప్రాపర్గా స్టిచ్ పైన రాదు. సో నేను 2 బీడ్స్ మాత్రం రిలీజ్ చేసి హోల్డ్ చేసుకున్నాను నేను ఒక ఫింగర్తో. దాని తర్వాత స్టిచ్చెస్ వేసుకుంటున్నాను. మళ్ళీ పైన స్టిచ్ తీసి నేను 2 బీడ్ని రిలీజ్ చేసి లోడ్ చేస్తున్నాను. మళ్ళీ స్టిచ్చెస్ వేస్తున్నా చూడండి. సో ఎన్ని బీడ్స్ కావాలో అన్ని బీడ్స్ని రిలీజ్ చేసుకోవాలి. 2, 3 అలా తీసుకోవాలి. అన్ని బీడ్స్ వదిలితే ప్రాపర్గా ఉండదు అండ్ క్లోజ్గా ఉండదు. సో నేను 2 బీడ్ మాత్రం నేను తీసుకొని రిలీజ్ చేసుకొని మిగిలిన బీడ్స్ని హోల్డ్ చేసుకుంటున్నా. దీని తర్వాత మనం బీడ్స్ని చాలా పక్కన వదలకూడదు. మనం చాలా పక్క బీడ్స్ని పుష్ చేసి దాని తర్వాతనే బీడ్స్ని ఇంకొక బీడ్ని రిలీజ్ చేయాలి. సో ఒక్కొక్క బీడ్ కూడా యూస్ చేసి మీరు స్టిచెస్ వేయవచ్చు, కానీ అలా వేస్తే మీకు చాలా టైం కన్జ్యూమింగ్గా ఉంటుంది. సో దానికే మనం ఇలా 2 బీడ్స్ని రిలీజ్ చేస్తాం. సో కావాలి అంటే 2 లేకపోతే 3 అలా వేసుకోవాలి. 4, 5 అన్నీ వేస్తే మీకు ప్రాపర్గా ఉండదు. ఇక్కడ చూడండి, నేను గ్యాప్ పుష్ చేయకుండా నేను డైరెక్ట్గా బీడ్ లోడ్ చేస్తున్నా. సో దాంట్లో గ్యాప్ కనిపిస్తుంది. సో ఇప్పుడు నేను పుష్ చేసి బీడ్స్ రిలీజ్ చేసినప్పుడు గ్యాప్ కనిపించట్లేదు. సో బ్యాక్ సైడ్ పుష్ చేసి దాని తర్వాతనే ఇంకో బీడ్ని రిలీజ్ చేయాలి. దాని తర్వాత ఒక చైన్ వేసి ఎండ్ నాట్ వేసుకుంటున్నాం. దీని తర్వాత కర్ల్స్లో ఎలా వేయాలి అని చూడబోతున్నాం. చూడండి, ఇలా కార్నర్స్ లేకుండా ఏ షేప్ అయినా వస్తే దాంట్లో బీడ్ ఎలా లోడ్ చేయాలి అండ్ స్టిచ్చెస్ వేయాలి అని చూపిస్తున్నాం. సో నార్మల్గా మీరు 2 బీడ్ యూస్ చేసి లోడ్ చేసి మీరు స్టిచ్చెస్ వేయచ్చు. సో 3, 4 అన్నీ యూస్ చేయకూడదు, జస్ట్ 2 బీడ్స్ యూస్ చేస్తే చాలు. సో మీరు థ్రెడ్ని కొంచెం లెంతీగా
పుల్లప్ చేసి దాని తర్వాత బీడ్ని లోడ్ చేయండి. ఎందుకంటే చాలా చిన్న గ్యాప్తో చేస్తే అది ప్రాపర్గా రాదు. ఎందుకంటే కింద బీడ్ విడిపోతుంది, బీడ్ థ్రెడ్ విడిపోతుంది. అప్పుడు బీడ్ కూడా బయట వస్తుంది, క్లాత్ పైన నుంచి. సో మీరు మిస్ చేయకుండా వేయాలి అంటే కొంచెం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు లెంతీగా థ్రెడ్ లీవ్ చేసి మీరు బీడ్ని లోడ్ చేయండి. సో మీరు ఎక్కువ కంటిన్యూస్గా వేయడానికి ప్రాక్టీస్ చేయండి. మీరు కొంచెం కూడా గ్యాప్ వదలకుండా. ఇలా విడిపోవడం అన్నీ వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ చేసేటప్పుడు రిపీటెడ్గా చేస్తేనే మీకు ప్రాపర్గా లేటర్ బ్లౌజ్ వర్క్ చేసేటప్పుడు మీకు ఈజీగా వస్తుంది. సో దీంట్లో ఏం ఇంపార్టెంట్ అంటే బీడ్ని ఎలా హోల్డ్ చేసి రిలీజ్ చేస్తాం, అలా ఆ మెకానిజం చాలా ఇంపార్టెంట్ దీంట్లో. సో అండ్ ఇంకొకటి ఏమంటే మీరు వేస్తున్నప్పుడు 2 బీడ్స్ లేకపోతే 3 బీడ్స్ అలా ప్రాక్టీస్ చేసి వేయాలి. సో లాస్ట్లో వేస్తున్నప్పుడు జస్ట్ ఒక్క బీడ్ రిలీజ్ చేసి దాని తర్వాత ఎండ్ నాట్ వేసుకోండి. లాస్ట్లో 2-3 బీడ్స్ యూస్ చేయొద్దు. సో చూడండి, ఇప్పుడు 1 బీడ్ రిలీజ్ చేసిన తర్వాతనే నేను ఎండ్ నాట్ వేసుకుంటున్నా. సో నెక్స్ట్ షేప్ ఏమంటే కార్నర్స్ ఉంటే ఎలా చేయాలి అని మనం చూడబోతున్నాం. సో నెక్స్ట్ షేప్ డైమండ్లో ఉంటుంది, కొంచెం మిక్సింగ్ డైమండ్తో ఉంటుంది అండ్ లైన్తో ఉంటుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇలా నార్మల్గా లైన్ ఫిల్ చేసి దాని తర్వాత ఒక్క డైరెక్షన్ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం చూడండి. సో 2 బీడ్గా ఇప్పుడు ఇలా కార్నర్ వస్తే అక్కడ ఒక స్మాల్ చైన్ వేసి దాని తర్వాతనే మనం నెక్స్ట్ బీడ్ లోడ్ చేసి స్టిచ్చెస్ వేయాలి. సో కంపల్సరీ అది చేయండి. చూడండి, ఇప్పుడు నేను మళ్ళీ ఒక చైన్ వేసిన తర్వాత బీడ్స్ లోడ్ చేసి రిలీజ్ చేసి మళ్ళీ హోల్డ్ చేసి ఒక చైన్ వేస్తున్నా. దాని తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తున్నా అలాగే. సో ఇప్పుడు నెక్స్ట్ లైన్కి వెళ్ళకుండా ఫుల్ డైమండ్ని కంప్లీట్ చేసి కలర్స్కి క్లాత్ కలర్కి థ్రెడ్ కలర్కి సేమ్ ఉన్నది కాబట్టి మనం ఈ డైమండ్లోనే ఎండ్ చేసుకుంటాం. అప్పుడు ఎండ్ నాట్ బయట కనిపించదు, ఎందుకంటే క్లాత్ కలర్ అండ్ థ్రెడ్ కలర్ 2 సేమ్ ఉన్నాయి కాబట్టి. చూడండి ఎలా వచ్చింది అని. ఇప్పుడు ఇక్కడ చిన్న నాట్. సో ఎండ్ చేస్తున్నప్పుడు ఎండ్ నాట్కు ముందు కంపల్సరీ ఒక్క బీడ్తో ఎండ్ చేయడానికి ట్రై చేయండి. అలా ఏమైనా గ్యాప్ వస్తే అప్పుడు మాత్రం 2-3 బీడ్ యూస్ చేసి దాని తర్వాత ఎండ్ నాట్ చేసుకోండి. ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్కి కూడా అలాగే వేస్తున్నా. మీరు కూడా ఇలాగే ప్రాక్టీస్ చేసి ఒక 2-3 బాక్స్ ఫిల్ చేసేలా హోంవర్క్ చేయండి. సో ఒక్క బాక్స్తో కాదు, ఇంకో 2-3 బాక్సెస్ ప్రాక్టీస్ చేసి మీరు ఎండ్ చేసుకోండి. నెక్స్ట్ ఇది సర్కిల్స్తో. సో సర్కిల్స్లో కూడా అలాగే వేయాలి. సో నేను ఇన్నర్ సర్కిల్ మాత్రం ఫిల్ చేసి చూపిస్తాను చూడండి. ఇప్పుడు నేను ఒక స్టిచ్ పుల్ చేసుకున్నా, దాని తర్వాత బీడ్ లోడ్ చేస్తున్నా. 2 బీడ్ మాత్రమే లోడ్ చేయాలి మనం. ఏమైనా బీడ్ ఇంకా చిన్నగా ఉంటే 3 బీడ్ కూడా యూస్ చేయొచ్చు. సో మీడియం సైజులో కొంచెం పెద్దగా ఉంది కాబట్టి నేను ఇలా యూస్ చేస్తున్నా. సో ఇలా కరువు వస్తున్నప్పుడు మీరు డైరెక్ట్ పుల్ చేసుకొని బీడ్ ఫిల్ చేయండి. అప్పుడు ఇంకా క్లారిటీ అంటే క్లియర్గా షేప్ కవర్ అవుతుంది. అండ్ ఎండ్ చేస్తున్నప్పుడు నేను చెప్పినట్టు కంపల్సరీ ఒక బీడ్ తర్వాత మ్యాక్సిమం ఒక బీడ్ తర్వాత మీరు
ఎండ్ నాట్ వేయడానికి ట్రై చేయండి. అండ్ గ్యాప్ ఉంటే మాత్రం 2-3 బీడ్ యూస్ చేసుకోవచ్చు. లేకపోతే ఒక్క బీడ్తో మాత్రం మీరు ఒక బీడ్ వేసి మాత్రం ఎండ్ చేయడానికి ట్రై చేయండి. దీని తర్వాత ఈ హోంవర్క్ కంప్లీట్ చేసి వాట్సాప్లో ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.